హైదరాబాద్ కూడా విస్తరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త విమానాశ్రయాలు రాబోతూ ఉన్నాయి. అది ప్రజా రవాణా కోసం. ఏరోస్పేస్ అనేది ఒక నూతన ఆవిష్కృత రంగం. అలాగే టాలెంట్ మొబిలిటీ, టామ్కామ్ అండ్ ఎంఈఏ. టామ్కామ్ అనేది ఒక అద్భుత సంస్థ. ఎక్కడైనా నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. పుట్ యువర్ సిన్యూస్ టు ది వీల్, బెండ్ యువర్ షోల్డర్స్ అని ఆంధ్ర కవి చెప్పినట్టుగా కేవలం వేదికలపైన మనం అనుకునే సంకల్పాలతో సాధ్యం కాదు అంటారు ఆనరబుల్ సీఎం. అందుకని టాలెంట్ మొబిలిటీ ఈజ్ ది టాప్ ప్రయారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్ హెల్త్ కేర్. ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఉస్మానియా, గాంధీ లాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థల దాకా అనేక వైద్య కళాశాలలు, సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇప్పటికే ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి వైద్య శాఖ కృషిని కూడా హాల్ 3లో మనం వినబోతూ ఉన్నాం. అలాగే కొరియా అండ్ ఆస్ట్రేలియా హాల్ 4లో ఫర్ ది కైండ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. Honorable CM has been repeatedly telling the competition of ఇటువైపు కూర్చున్న ఈ రెండు రోలు సెకండ్ రోస్ ఉన్నాయి కదా, అది ఖాళీ చేయాలని చెప్పాలి. సెకండ్ అండ్ థర్డ్ ఓన్లీ అంబాసిడర్స్ మాత్రమే కూర్చుంటారని చెప్పి. May I request the attention of dignitaries who have already occupied second row and third row. I would like to repeat the request. Ambassadors are on the way. Senior officials and senior hosting team, IAS, IPS, IFS, IRTS and different civil services officers and state level officers are welcoming them. దయచేసి రెండో వరుసలో మూడో వరుసలో ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ కోసం అలాగే గోల్డెన్ పాస్ ఉన్న వాళ్ళ కోసం సీట్లు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది hosting team and senior officials here. May I request dignitaries who have already occupied second row and third row kindly vacate. Let's all welcome with warmth of Telangana the people from different parts of country and different parts of the world. Narasimha Reddy garu. I warmly welcome all of you for sparing your time and coming all the way to this Telangana Rising Global Summit 2025 being organized at Bharat Future City. My request would be to the delegates, don't mind otherwise. Humble request is, please leave the sofas which are meant for the delegates who have come from the different countries. Second and third row, I request those who have the gold pass or silver pass, I request them to occupy the seats behind. This is an humble request from our side because the ambassadors, the CGs have come all the way to see Telangana, how it is progressing, what is the vision of Telangana. I request all of you, don't mind otherwise, please cooperate and please leave second and third row of sofas for the delegates who have come all the way from different countries to our place. My request, humble request to each one of you, please make seats for them. Don't think otherwise, you are all our esteemed guests, there is no doubt into that, but please do allow us to take care of these people. Thank you. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న పెద్దలందరూ ముందు వరుసలో ఉన్నారు. గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయ సలహాదారులు షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మేడం శ్రీమతి జగ్గారెడ్డి గారు,
ఇంకా ఆనరబుల్ మినిస్టర్స్ కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలతోటే మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆనరబుల్ సీఎం చెప్తున్నారంటే పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటీటివ్ స్పిరిట్ని ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థులు, యువతీ యువకులు, టెక్కీలు, BA, BSc, BCom, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను, అటు వైద్య విద్యను, పర్యావరణ విద్యను, జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ ఆనరబుల్ కేశవరావు గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం నిలవలేమనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం. అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అది ఒక అంశం. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్, ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్. రైతులే దేశానికి వెన్నెముక, కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే. కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది. అలాగే కెనడా సెషన్, ముఖ్యంగా ఫోస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ విమెన్, ఇందిరా మహిళా శక్తి, ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలి, మహిళల్లో నిగూఢంగా ఉన్న శక్తిని తట్టి లేపాలి, స్వయం సహాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని కళ్ళకు కట్టే ఎగ్జిబిషన్ కూడా పక్కనే ఉంది. అలాగే రేపు ఉదయం జీనోమ్ వ్యాలీ, బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్, హాల్ 2లో తెలంగాణస్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే కొన్ని ప్రపంచ దేశాల జనాభా తక్కువ. అలాంటి దేశాలు సాధించే మెడల్స్, వెదర్ దే ఆర్ బ్రాంజ్, సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్స్, దే ఆర్ క్వైట్ మోర్. అందుకనే ఒలింపిక్ స్థాయి విశ్వ విజేతలను తయారు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా ప్రభుత్వ సంకల్పం. ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం. ఇందాకే అనుకున్నాం, ఒక రామప్ప, ఒక 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఒక మహబూబ్ నగర్లోని మర్రి చెట్టు, ఇలా ఎన్నో హెరిటేజ్ వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. I would like to remind మరోసారి సవినయంగా గుర్తు